హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ. ఇప్పుడు ఒక బాధాకరమైన విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి రావటం జరిగింది. సో ఇక్కడ నేను డీటెయిల్స్ ఏమైతే మెన్షన్ చేయను. కాకపోతే ఏంటంటే ఈ విషయం అందరికీ తెలియాలి. రీసెంట్గా ఒక హాస్పిటల్లో ఒక గర్భిణి బాత్రూంలో డెలివరీ చేసింది. డెలివరీ చేసిన తర్వాత బాత్రూమ్ బకెట్ ఏదైతే ఉందో ఆ బకెట్లో ఒక బేబీని వదిలేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది. పెంచడం కష్టమైనప్పుడు ఎందుకు అలా చేయాలి? ఎందుకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి? ఎందుకు ఇప్పుడు హాస్పిటల్‌లో డెలివరీ చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పల్లోనూ, లేకపోతే హాస్పిటల్స్‌లో వదిలేసి వెళ్ళిపోవడం. మీలాంటి వాళ్ళ వల్ల ఆ ఇన్నోసెన్స్ పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తదండి? మీరు తిడుతున్నారో తెలుస్తుందా? కొడుతున్నారో తెలుస్తుందా? వాళ్ళని టార్చర్ పెడుతున్నారో తెలుస్తదా? ఒక వ్యక్తిని హర్ట్ చేసే హక్కు మనకు లేదు. అది కూడా ఒక చిన్న పిల్లలు. చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. డీటెయిల్స్ మెన్షన్ చేయడం పెద్ద ప్రాబ్లమ్ కాదండి. సో దయచేసి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, సేఫ్టీలు ఉన్నాయి, కాండమ్స్ ఉన్నాయి కదా, వాడుకోండి. గవర్నమెంటే చెప్తుంది కదా కాండమ్స్ ఉన్నాయి వాడుకోండి అని చెప్పి. ఇలా రోడ్ల మీద ఇలా ఎక్కడ పడితే అక్కడ సెక్స్ చేసి రోడ్ల మీద పిల్లల్ని వదిలేసి, చిన్న పిల్లల్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం. మొన్న రీసెంట్గా ఒకటి చూసాం, బస్ స్టాప్లో తన లవర్తో వెళ్ళడం కోసం ఒక అమ్మాయిని 2 ఏళ్ళ 3 ఏళ్ళ అమ్మాయిని బస్ స్టాప్లో వదిలేసింది ఒక ఆవిడ, తన లవర్తో తిరిగి రావడం కోసం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మనసుకి చాలా బాధ అనిపిస్తుంటుంది ఇలాంటి విషయాలు మనం సమాజంలో చూసినప్పుడు.